వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆ భార్యతో ఎలాంటి సమస్య ఉండదు, పిల్లల జంజాటం ఉండదు, బాంధవ్యాల సమస్యలు ఉండవు, అత్తామామలతో పోరుండదు, బామ్మర్దులు, కుటుంబ సభ్యులు ఎవ్వరి సమస్యలు ఉండవు. ఆ భార్యతో ఎలాంటి సమస్యలు ఉండవు. ఆమె ఒక అప్సరస, ఒక అందగత్తె. భర్త అడుగులకు మడుగులొత్తుతూ భర్త ఏం చెప్తే అదే చేస్తుంది. అవును, ఆ భార్యకు ఆమె తరపు బంధువులు ఎవరుండరు, ఆ భార్యకు పిల్లలు ఉండరు. అప్సరసల, ఊర్వశిల, రంభల అన్ని సేవలు చేస్తూ ఆ భర్త అడుగులకు మడుగులొత్తుంది. భర్త ఏం చేయమన చేస్తుంది. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గడియ అతనితోనే ఉంటుంది. అతను బయటికి వెళ్తే బయటికి వస్తుంది, తీసుకెళ్తేనే. అతనితో డిన్నర్కి వెళ్తుంది, అతనితో బయట షికారు చేస్తుంది, పడకెట్టి సుఖం అద్భుతంగా అందిస్తుంది. ఆమె భార్యే, కానీ ఆ భార్యతో ఎలాంటి సమస్యలు ఉండవు. ఏంటి, ఇలాంటి భార్యలు కూడా ఉంటారా? భార్య తరపు బంధువులే ఉండరా? అత్తమామలు ఉండరు, బామ్మర్దులు ఉండరు, అలాంటి సమస్యలే ఉండవా? బాంధవ్యాల సమస్యలు అస్సలే ఉండవా? ఇలాంటి భార్య కూడా ఉంటుందా అని అనుకుంటున్నారా? ఎస్, ఇలాంటి భార్య కూడా ఉంది. ఇలాంటి భార్యలు అద్దెకు దొరుకుతున్నారు. కొత్త ట్రెండ్ వచ్చేసింది. అక్కడెక్కడో జపాన్లో, కొరియాలో ఈ వార్తలు కొంతగా వచ్చేవి. ఇప్పుడు ఇది అఫీషియల్గా మారిపోయింది. అద్దెకు భార్యలను తీసుకోవచ్చు. వారం, నెల, 10 రోజులు, 3 నెలలు, సంవత్సరం, ఎంతకాలమైనా ఆ భార్య అద్దెకు వస్తుంది. ఆమెతో జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చు. అవును, సరోగసీ వైఫ్స్ అందుబాటులోకి వచ్చేసారు. ట్రెండ్ మారింది. పైసలు పెడితే చాలు, మీ వెంట భార్య నడుచుకుంటూ వస్తుంది, మీతోనే ఉంటుంది. ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజంగా నిజం. థాయిలాండ్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ వెలుగులోకి వచ్చింది. అవును, థాయిలాండ్ అంటే చాలామంది అక్కడ శారీరక సుఖాల కోసమే వెళ్తుంటారు. థాయిలాండ్ పర్యాటకమంతా ఇలాంటి వ్యాపారం పైన కొనసాగుతుంది. చాలామంది అందుకే అక్కడికి వెళ్తుంటారు. వారం రోజులు గడిపి సొంత దేశానికి వచ్చేస్తుంటారు. మన ఇండియా వాళ్ళు కూడా థాయ్ మసాజ్ పేరుతో థాయిలాండ్లో ఎంజాయ్ చేస్తుంటారు. అది అందరికీ తెలిసిందే. కానీ అక్కడ కొత్త సిస్టమ్ వచ్చేసింది. జపాన్, కొరియాలో అక్కడక్కడ కనిపించే ఈ సిస్టమ్ ఇప్పుడు థాయిలాండ్లో విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చేసింది. అవును, అక్కడ మీరు అద్దెకు భార్యను తీసుకోవచ్చు. ఆమె నెల రోజుల అగ్రిమెంట్ కానీ, 3 నెలల అగ్రిమెంట్ కానీ, సంవత్సరం పాటు కానీ, మీరు థాయిలాండ్లో మీ వీసా పర్మిట్, మీ ధృవపత్రాలు ఎంతకాలం కొనసాగితే అంతకాలం అక్కడ ఉండొచ్చు. ఆమెను భార్యగానే ఎంజాయ్ చేయొచ్చు. అవును, అఫీషియల్గా ఇక్కడ అందమైన భామలు, అందగత్తెలు, స్త్రీలు భార్యలుగా అద్దెకు వస్తున్నారు. అక్కడ చట్టబద్ధం కాదు ఇది, కానీ అఫీషియల్గా చేసుకుంటున్నారు. అవును, ₹1,00,000 నుంచి 50 లక్షలు, కోటి రూపాయలు ఉంటే చాలు, మీరు అక్కడ భార్యను అద్దెకు తీసుకోవచ్చు. అవును, విద్య, అర్హత, అందం, తెలివితేటలను బట్టి అక్కడ అమ్మాయి అద్దె భార్య రేటు ఉంటుంది. ఆమెను అద్దె భార్యగా స్వీకరించి అక్కడ ఉండొచ్చు. ఆమె మీతో భార్యలాగే ఉంటుంది. ఇంటి వాతావరణం, కుటుంబ వాతావరణం క్రియేట్ చేస్తుంది. మీరు ఓ కుటుంబంలో ఉన్నట్టే ఉంటారు. కానీ మీకు బంధువుల సమస్యలు ఉండవు, భార్య తరపు సమస్యలు ఉండవు, బామ్మర్దుల బెడద అస్సలు ఉండదు. ఆమెతో ఎంజాయ్ చేయొచ్చు. ఆమెను షికారుకు తీసుకెళ్ళొచ్చు, ఆమెతో సినిమాలకు వెళ్ళొచ్చు, ఆమెతో రెస్టారెంట్లకు వెళ్ళొచ్చు. సేమ్ ఒక భార్యలాగా, ఒక కుటుంబంలో అక్కడ వాతావరణం క్రియేట్ చేస్తుంది. కాకపోతే మీరు అద్దె డబ్బులు చెల్లించాల్సిందే. ఎంతకాలం ఉంటారో, మీరు ఎంతకాలం అగ్రిమెంట్ చేసుకున్నారో అంతకాలం అక్కడ మీరు ఆమెను భార్యగా పొందవచ్చు, ఆమె సేవలు తీసుకోవచ్చు. ఒకవేళ ఆ అమ్మాయి బాగా నచ్చితే ఆమెను పెళ్ళి కూడా చేసుకోవచ్చు. అద్దె భార్యను కాస్త సొంత భార్యగా మార్చుకోవచ్చు. ఇప్పుడు థాయిలాండ్లో ఇది ఒక కొత్త చర్చకు దారితీసింది. అవును, ఇలా అద్దెకు భార్యలు ఇవ్వడం వల్ల స్త్రీల రక్షణకు సమస్య వస్తుందని అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కానీ అక్కడ అంతా ఇలాంటి వ్యాపారమే. అన్అఫీషియల్గా వారం రోజులు గడుపుతారు, వెళ్ళిపోతారు. చాలామంది అమ్మాయిలు, స్త్రీలు బార్లలో
పబ్బుల్లో పనిచేస్తారు, అక్కడ యువకుల్ని ఆకర్షిస్తారు. ఇదో టైప్ బిజినెస్. కానీ ఇప్పుడు అద్దెకు భార్యలు, సరోగసి భార్యలు, మీకు డబ్బులుంటే చెల్లించే స్తోమత ఉంటే ఆ దేశానికి వెళ్ళి అద్దె భార్యతో ఎంతకాలమైనా గడపవచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇది నయా ట్రెండ్ భయ్యా.